హాయ్ చిల్డ్రన్, ఫస్ట్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం ఫస్ట్ క్లాస్లో గుణింతాక్షర పదాలు, మహాప్రాణాక్షర పదాలు మొత్తం చదువుకున్నాం నాన్న. గుణింతాలకి సంబంధించిన పదాలన్నీ చదువుకున్నాం. నిన్న తలకట్టు దగ్గర నుంచి అహా అంటే సున్నా విసర్గ వరకు ఉన్న పదాలు నేర్చుకున్నాం. మహాప్రాణాక్షర గుణింత పదాలు కూడా నేర్చుకోవడం జరిగింది నాన్న. నిన్నటితో 10 లెసన్స్ కంప్లీట్ అయిపోయింది నాన్న. మనకి ఈరోజు 11th లెసన్ చూడండి. ఈరోజు టెక్స్ట్ బుక్లో 11th లెసన్ తెలివి. లెసన్ పేరేంటన్నా? తెలివి. తెలివి అంటే తెలివితేటల్ని ప్రదర్శించడం. ఆపదల నుంచి మనం ఎప్పుడైనా కూడా ఆపద నుంచి బయటికి రావాలి అంటే మన తెలివితేటలతో మనకు వచ్చిన ఆపదల నుంచి కానీ కష్టాల నుంచి కానీ బయటికి రావచ్చు నాన్న. చూడండి, ఇక్కడ ఒత్తులు లేకుండా కథ. ఈ కథ మొత్తం మనం చూసుకున్నట్లయితే ఎక్కడ ఒత్తులు అనేవి ఉండవు. ఓన్లీ గుణింతాక్షరాలతో మాత్రమే ఈ కథ ఇవ్వడం జరిగింది నాన్న. అంటే మీరు ఫస్ట్ క్లాస్ పిల్లలు ఒత్తులు ఇంకా నేర్చుకోలేదు కదా, ఓన్లీ గుణింతాలు మాత్రమే నేర్చుకున్నారని ఈ కథ ఒత్తులు లేకుండా ఇవ్వడం జరిగింది. అంటే మీరు కూడా చదవగలిగేలా ఉంటుంది ఈ కథ. ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా ఈ కథ చదివేయగలరు. ఓకేనా పిల్లలు? మనం కథలోకి వెళ్దాం. చూడండి, ఒక అడవిలో ఒక సింహం ఉండేది. చూడండి, ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఇప్పుడు నేను ఎలా అయితే అక్షరాలను విడదీసి చదివానో మీరు అలా చదువుకుంటే మీకు ఈజీ అయిపోద్ది. అక్షరాలను కలుపుకుని పదంగా ఏర్పరచుకుని పదాలని కలిపి వాక్యంగా చదువుకోవడమేనా. చూడండి, అది ఆ అడవిలో ఉండే జంతువులను వేటాడి ఆహారంగా తింటూ ఉండేది. అది ఏం చేసేది? ఆ అడవిలో ఉండే జంతువులను వేటాడి తనకి ఆహారంగా మార్చుకునేది అనమాట. ఆ అడవిలో ఉన్న జంతువులన్నిటినీ కూడా వేటాడి అంటే వాటి వెనకాలే పరిగెట్టి తనకి కావలసిన ఆహారం కింద ఆ జంతువుల్ని మార్చేసుకునేది. ఏంటన్నా అలా మార్చుకునే జంతువు? సింహం. ఏంటి అలా ఆహారంగా మార్చుకునే జంతువు? సింహం నాన్న. మీకు ఇక్కడ బొమ్మలో చూసుకున్నట్లయితే కింద ఒక బొమ్మ ఇవ్వడం జరిగింది కదా, ఆ బొమ్మని చూస్తే మీకు అర్థమైపోతుందన్న. సింహం, ఈ జంతువు సింహం. ఇది చూడండి, లేడిని తన ఆహారంగా మలుచుకోవాలని వాటి వెనకాల పరిగెడుతుంది. సింహం ధాటికి భయపడిన జంతువులు ఒకరోజు ఒక చోట సమావేశమైనాయి. సింహం ధాటికి భయపడిన జంతువులన్నీ భయపడిపోయాయి. అరే మనకి రోజుకొక జంతువు అయినా సరే సింహానికి ఆహారంగా మారిపోతుంది అని చెప్పి భయపడి జంతువులన్నీ కూడా ఒకరోజు ఒక చోట సమావేశం అయ్యాయి. అంటే ఒక చోట సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. జంతువులన్నీ కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. జంతువులను వేటాడవలదని, రోజుకొక జంతువు వంతును సింహానికి ఆహారంగా రాగలమని దానితో పలికి దానిని అంగీకరింపచేయాలని భావించాయి. జంతువులను వేటాడవలదని, జంతువులని వేటాడవద్దు, నీకు ఆ వేటాడే శ్రమ కూడా అవసరం లేకుండానే రోజుకొక జంతువు వంతున సింహానికి ఆహారంగా రాగలమని, మేమే రోజుకొక జంతువు చొప్పున నీకు ఆహారంగా వస్తాము, నువ్వు వేటకి రావద్దు అని చెప్పి దానితో పలికి అంటే చెప్పి దానిని అంగీకరింపజేయాలని భావించాయి. అంటే సింహాన్ని ఒప్పించాలని భావించాయంట. ఎవరు? జంతువులన్నీ కలిసి. జంతువుల మాటలు అంగీకరించి సింహం జంతువులను వేటాడడం మానేసింది. జంతువుల మాటలు సింహానికి బాగా నచ్చాయి కదా, ఎందుకు వేటాడాల్సిన అవసరం లేదు, జంతువుల వెనకాల పరిగెట్టి పట్టుకోవాల్సిన అవసరం లేకుండా రోజుకొక జంతువు చొప్పున సింహం దగ్గరికే వెళితే అది చక్కగా ఆ జంతువుని చంపి ఆహారంగా తీసుకునేది. కొంతకాలం గడిచింది. అలా జంతువులన్నీ సింహాన్ని ఒప్పించిన తర్వాత రోజుకొక జంతువు చొప్పున సింహం దగ్గరికి వెళుతూ ఉన్నాయి. అది ఆ జంతువుని చంపి తినేస్తూ ఉంది. అలా కొంతకాలం గడిచింది. అంటే కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ రోజు సింహానికి ఆహారంగా పోవలసిన వంతు కుందేలుది. చూడండి, ఆ రోజు సింహానికి ఆహారంగా రోజుకొక జంతువు వెళ్ళాలి కదా. కొన్ని రోజు కోతులు, కొన్ని రోజులు మేకలు, దుప్పులు, లేళ్ళు, ఇలా కొన్ని జంతువులు వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆహారంగా వెళ్లాల్సిన వంతు ఎవరికి వచ్చింది? కుందేలుకు వచ్చిందనమాట. కుందేలు ముందుగా భయపడింది. కుందేలుకు ముందుగా భయం వేసింది. నేను వెళ్ళిన వెంటనే సింహం నన్ను చంపి తినేస్తుంది కదా అని చెప్పి భయం వేసింది కుందేలుకి. తర్వాత చనిపోవలసిన గతి కలిగినందుకు విచారించింది.
ఈ సింహం పేడ ఎప్పుడు వదులుతుందో, అరే ఈ చనిపోవలసిన గతి నాకే ఎందుకు పట్టింది అని చెప్పి కుందేలు విచారించింది నాన్న. కుందేలు ఏం చేసింది, విచారించింది అంటే ఆలోచించి బాధపడింది అనమాట. అరే చనిపోవలసిన గతి నాకే పట్టింది అని చెప్పి విచారించడం మొదలుపెట్టింది. కుందేలు విచారించి ఏం చేసింది, సింహం బారి నుంచి తను రక్షింపబడిందా లేదా సింహానికి ఆహారంగా మారిందా అనే విషయాన్ని మనం రేపటి క్లాస్లో చెప్పుకుందాం నాన్న. ఎందుకంటే మీరు ఇప్పుడే ఫస్ట్ క్లాస్లో చిన్ని వాక్యాలు నేర్చుకుంటున్నారు కదా. అలా ఈరోజు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 35 మాత్రమే చెప్పాను నాన్న. 36 రేపు చెప్తాను. మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక 1.5 లైను, ఇక్కడ 4+2 6 లైన్స్ ఉన్నాయి. అంటే 7 లైన్స్ స్టోరీని నేను చెప్పాను నాన్న. ఈ 7 లైన్స్ కూడా మీరు చదవడానికి ప్రయత్నించండి. ఒక్కొక్క అక్షరాన్ని గుణించుకుని పదంగా ఏర్పరచుకుని ఆ పదాలన్నీ కలిపి వాక్యంగా ఏర్పరచుకుని ఈ చిన్న స్టోరీని ఈ పేజ్లో ఉన్న ఈ 7 లైన్లు 8 లైన్ల స్టోరీని చక్కగా చదువుతారని అనుకుంటున్నాను నాన్న. మీరు చదవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు సింహానికి కుందేలు ఆహారం అయిందా లేదా సింహం బారిన పడకుండా కుందేలు తప్పించుకుందా అనేది మనం రేపటి క్లాస్లో చెప్పుకుందాం నాన్న. ఈరోజు క్లాస్లో మీరు విని అర్థం చేసుకున్నంత వరకు ఈ పేజ్ని చదువుతారని అనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.